హాయ్, వెల్కమ్ టు వీడియోకేస్ కిచెన్. ఈరోజు అరిసెల తయారీ విధానం చూద్దాం. అందుకోసం నేను కేజీన్నర రైస్ తీసుకొని 24 అవర్స్ నానబెట్టుకొని పిండి పట్టించుకున్నాను. ఆ పిండిని ఇలా జల్లించుకొని ఇలా ఒత్తుకున్నాం పిండిని పైన. ఇప్పుడు కేజీ బెల్లం తీసుకొని నలగొట్టుకొని ఒక బౌల్లో తీసుకొని అందులో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని ఇదంతా కరిగించుకొని రాళ్ళు ఏమైనా ఉంటే వడపోసుకొని మళ్ళీ పెట్టుకోండి. దానిపైన ఇలా స్టవ్ పైన పెట్టుకుని ఈ బెల్లం ఈ పాకం ఉడికించుకుందాం. పాకం అనేది బబుల్స్ లాగా ఫామ్ అవ్వాలండి. అప్పుడు మనకి పాకం రెడీ అవుతుంది. అరిసెల పాకం అనేది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఈ పాకం ఉడికేటప్పుడు మనకి పాకం అనేది ముదిరిపోకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా ఉండకట్టాలి. చేత్తో పట్టుకుంటే ఈ పాక అనేది చూడండి, నాకు పాకు రెడీ అయిపోయింది. అరిసెల పాక అనేది పర్ఫెక్ట్గా ఇలా ఉండకట్టాలి. చూడండి, ఇప్పుడు యాలకుల పొడి వేసి మనం పట్టి పెట్టుకున్న పిండి ఉంది కదా, జల్లించుకున్న పిండిని ఇందులో వేసి మొత్తం కలుపుకుందాం. కేజీన్నర పిండికి కేజీ బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి నాకు. పైన నెయ్యి వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో పామ్ ఆయిల్ నూనె తీసుకున్నాను. కావాలంటే మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. చూడండి, చిన్న చిన్న అరిసెలు ఒత్తుకొని ఇందులో వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పాక అనేది మనకి పర్ఫెక్ట్గా కుదిరితే ఈ అరిసె అనేది పొంగుతూ వస్తుంది. ఇలా వేస్తే అలా పొంగుతూ వస్తుంది అరిసె అనేది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు పాక అనేది కుదిరినట్టండి. ఎప్పుడైనా కానీ ఇలా ఒత్తుకుంటూ తీసుకుందాం. నేను కొన్ని నువ్వుల అరిసెలు కూడా చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఈ నువ్వుల్లో దీన్నంతా పిండి ముద్దను డిప్ చేసుకొని ఇదంతా ఒత్తుకొని నువ్వుల అరిసెలు కూడా కొన్ని చేసుకుందాం. కేజీ బెల్లానికి కేజీన్నర పిండి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, నాకు కేజీన్నర అరిసెలు అనేవి ఇలా వచ్చినాయి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అరిసె అనేది తుంచి చూపిస్తున్నాను. ఎలా సాఫ్ట్గా తునిగిపోతుందో. అరిసెలు రెడీ అయ్యింది.